హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సాయి పల్లవి సినిమా షూటింగ్ లొకేషన్ పరకాల్ బస్ స్టాండ్కి. ఎస్ గాయస్, ఇది పరకాల్ బస్ స్టాండ్. ఈ బస్ స్టేషన్లోనే సాయి పల్లవి సినిమా షూటింగ్ జరిగింది. సినిమా పేరు తెలిస్తే కామెంట్ చేయండి. అయితే మనం కాళేశ్వరం బస్ కోసం వెయిట్ చేస్తాను. అయితే ఈ లోపే ఒక వార్త తెలిసింది. ఏంటంటే కాళేశ్వరం బస్సు వెళ్ళిపోయింది, భూపాలపల్లి బస్సు ఉందని. ఏదైతే ఏంది అని చెప్పి భూపాలపల్లి బస్సు ఎక్కినాం, బస్సు బయలుదేరింది. అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ లైక్ చేయరు, షేర్ చేయరు, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. ఫ్రెండ్స్ చూడండి, వీళ్ళంతా ఆధార్ కార్డ్ బ్యాచ్. చూడండి గాయస్, ఆధార్ కార్డ్ బ్యాచ్. గాయస్ చూడండి, నా టికెట్ 70 రూపీస్, లేడీస్ 0 టికెట్. వీళ్ళిద్దరిది గవర్నమెంట్ చాలా లాస్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయింది అని చెప్పి అనుకున్నాం. తీరా చూస్తే అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది. ఎస్, సో థ్యాంక్ గాడ్ అని చెప్పి ఊపిరి పీల్చుకున్నాం, ఎవరికి ఏం కాలేదు కాబట్టి. గైస్ చాలామంది ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా యాక్సిడెంట్ అయింది అనుకుంటారు, కానప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతారు. నిజమైతే కామెంట్ చేయండి. చాలాసేపు 1 గంట బావు ప్రయాణం తర్వాత భూపాలపల్లి బస్టాండ్ చేరుకున్నాం. ఫైనల్లీ కాళేశ్వరం బస్టాండ్లో సారీ భూపాలపల్లి బస్టాండ్లో దిగినాం. మళ్ళీ కాళేశ్వరం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూద్దాం, మరి బస్సు అయితే ఇంకా 1 అవర్ అని చెప్పిళ్ళు, కానీ అంతలోనే బస్సు రానే వచ్చింది. కనీసం బస్టాండ్లో సరిగ్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. ఎస్ గైస్, ఫైనల్లీ బస్సు బయలుదేరింది. అయితే మనం ఇప్పుడే టికెట్ తీసుకోవడం జరిగింది. అయితే భూపాలపల్లి నుండి కాళేశ్వరానికి టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంది. ఇక్కడ 2 ఆధార్ కార్డులు చూడండి గైస్, 2 ఆధార్ కార్డులు. ఇక నా టికెట్ ఎంత, 110 రూపాయలు గైస్. అలాగే నాకు నచ్చని ఒకే ఒక్క స్కీమ్, ఫ్రీ బస్. గాయస్ కాళేశ్వరం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే నాకు ఇదే ఫీలింగ్ అనిపిస్తుంది, ఏదో ప్రపంచ మంచుల్లోకి వెళ్తున్నామని. మీరు కూడా అలా ఫీల్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము స్నాక్స్ గ్యారప్ప తినేలోపు, మనిషి ఒక గ్యారప్ప తినేలోపు ఒక స్టేజ్ వచ్చింది. అదే ఇంతసేపు మేము టికెట్లు తీసుకుంటే ఇప్పుడు బస్కే టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే అండి, టోల్గేట్లో. టోల్గేట్లో బస్సు టికెట్ తీసుకొని అలా బయలుదేరింది. అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది మా ఇద్దరి మధ్యలో ఒక వార్. ఏంటంటే ఇప్పుడు చూస్తున్న విలేజ్ ఇది గ్యారపల్లి అని చెప్పి, ఆమె కాటారం అని చెప్పి నేను. ఎస్ గాయస్, ఇద్దరి మధ్యలో పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేటట్టున్నది మా ఇద్దరి మధ్యలో వార్. ఇదంతా నాకు ఎందుకని చెప్పి బస్సులో ఒక అతన్ని అడిగితే ఆయన చెప్పిన సమాధానం విని షాక్ అన్నమాట. మీ ఇద్దరం ఫైనల్లీ ఇద్దరం విన్ అయినాం. ఎందుకంటే కాటారం గ్యారపల్లి గ్రామాలు వేరువేరైనా కూడా 2 కలిసే ఉంటాయంట. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే జంతువులు మీకు కనపడ్డాయా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే గాయ్స్, నేను అడవిని స్లో మోషన్లో తీద్దామని తీస్తూ ఉన్నా. ఈ లోపే పులి 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 అని చెప్పి చాలామంది అరిచిళ్ళు. మరి అది పులి ఇంకేమైనా కుక్కనా నక్కనా తెలీదు. నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వీడియోని ఎన్నోసార్లు తర్వాత జాగ్రత్తగా పరిశీలించుకుంటూ చూసిన అన్నట్టు. సో ఎక్కడైతే నాకు కనిపించలేదు. ఏమో మరి ఆ లోపే బస్సు అయితే స్పీడ్కి వెళ్తుంది కదా, ముందుకు వచ్చినామేమో. ఫైనల్లీ మిస్ అయినాం, మేము చూడలేకపోయినాం. ఈ అడవి మధ్యలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ అలా ముందుకు కదిలినాం. ఈ వీడియోలో మీకు ఎవరికైనా ఏదైనా జంతువు కానీ పక్షి కానీ సరే, అడవి జంతువులు ఏవైనా కనపడితే కామెంట్ చేయండి కంపల్సరీ. అలాగే ఇంకెక్కడైనా ఏమన్నా ఉంటే జంతువులు కనపడతాయేమో అన్న ఉద్దేశంతో ఇలా బస్సులో ఉండి కెమెరా బయటికి పెట్టి పూర్తిగా స్లో మోషన్లో పెట్టి వీడియో క్యాప్చర్ చేసిన. కానీ ఒక్క జంతువు కూడా నాకు ఎక్కడ ఏది కనపడలేదు.